తాగడానికి పైసలు ఉంటే చాలు ఇల్లు ఫ్యామిలీ పిల్లలు ఏమైపోయినా పట్టించుకోలేనంత దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది మా లైఫ్ అయితే. తెలిసి నాకు ఒక 7 years ఉంటాయి అనుకుంటా. నాకు బాగా గుర్తుంది మా నాన్న సడన్ గా ఒక 2 days అయితే ఇంటికి రావడం మానేశాడు. ఎందుకు అనుకున్నా, మేబీ ఆటో నడిపిస్తున్నాడు కదా, ఏమైనా బాగా దూరం వెళ్ళే రైడ్ ఏమైనా వచ్చిందేమో, అందుకని 2 days అయితే ఇంటికి రాలేదు అనుకున్నాం. తీరా వచ్చిన తర్వాత ఎందుకు అని అడిగితే ఏం సమాధానం చెప్పలేదు. సరే అని వదిలేసాం. మళ్ళీ నెక్స్ట్ టైం అట్లానే ఒకసారి వారం రోజులు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. వారం రోజులు కూడా ఈ రోజు వస్తాడేమో రేపు వస్తాడేమో అని ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాం కానీ ఎవరికి చుట్టుపక్కల వాళ్ళకి కానీ చుట్టాలకు కానీ ఎవరికి ఫోన్లు చేసి చెప్పలేదు. అప్పట్లో ఫోన్లు కూడా ఉండేవి కాదు కదా అందరి దగ్గర. చూస్తూ ఒక రోజు కాదు 2 రోజులు కాదు వారం రోజులు గడిచిపోయింది. అసలు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ అసలు మా అమ్మకి అప్పుడైతే. ఎట్లాగో అట్లా ఒక వారం రోజులు అయితే నెట్టుకొచ్చింది. ఇంట్లో ఉన్న వాటితోనే ఒక పూట తిని ఒక పూట తినక అట్లా గడుపుకుంటూ వచ్చాం వారం రోజులు. తీరా వారం రోజుల తర్వాత మా నాన్న వచ్చి మళ్ళీ నార్మల్ గా అయితే ఉన్నాడు కొన్ని రోజులు. సరే చెప్పా పెట్టకుండా వెళ్ళాడు వచ్చాడు, ఇక్కడైనా బాగుంటాడులే అని మేము అనుకున్నాం. కానీ ఆ తర్వాతే స్టార్ట్ అయింది అసలు కథ. ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈలోపు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.